నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్ని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాం 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. మనం ప్రతినిత్యం బొట్టు పెట్టుకుంటాం కదండి. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏంటి? నాసిక పై భాగం, భ్రూకుటి మధ్య భాగం కలుసుకునే చోట పెట్టుకోవాలనే అర్థం దీనికి. ఇక్కడ ఇడా, పింగళ, సుషుమ్న లేక గంగా, యమున, సరస్వతి లేక సూర్య, చంద్ర, బ్రహ్మ అని పిలువబడే 3 ప్రధాన నాడులు కలుస్తాయి. కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ ప్రదేశాన్ని ఈ యొక్క ఉంది చూసారా, ఈ ప్రదేశాన్ని. ఇది పీయూష గ్రంథికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధ స్థానం. ఇదే జ్ఞాన గ్రంథి అని కూడా పిలువబడతారు. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు. ఇక్కడ ముట్టుకోగానే ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది చక్రసన్ని. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యూటరీ గ్రంథాలపై ఉంటుంది. కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భ్రూకుటి స్థానాన్ని మానవ ధనం, మెడ వెనక భాగాన్ని రుణ విద్యుత్ కేంద్రాలు అన్నారు. ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటుందట. అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదిటిపై చల్లని గుడ్డ వేయమని చెప్తారు. ఇవన్నీ మనకు తెలియకుండానే శాస్త్ర సంప్రదాయంలో ఉన్నది, మనకు సైన్స్కి కూడా తోడుగా ఉన్నది. ఇంకా సూర్యుని నుండి విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలు ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకే ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు ఉత్సాహంగా, మన మెదడు ఉత్తేజం ఉంటుంది. అందుకే ఒకనాడు వేదఘోష ప్రతిధ్వనించి దారుణ శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. బొట్టుతో బోలెడన్ని ప్రయోజనాలండి. సున్నితమైన నాడులు, తీక్ష్ణమైనటువంటి సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే ఇంకా చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తస్రావణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడుతుంది. ఓజస్సు వృద్ధి ఉంది. చర్మ రోగాలు రాకుండా కూడా రక్షణ కలుగుతుంది. బొట్టు పెట్టుకోవడంలో చూడండి ఎన్నో. బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చేస్తుందండి. ఎందుకంటే బుట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకొని దీంట్లో జఠర శ్వాసనాశ కోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. మనం సూర్యుని నేరుగా చూడలేం. అదే రంగులో కళ్ళద్దాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజుల ద్వారా సూర్యుని చూడగలం. ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెందడం వల్ల కళ్ళకు హాని కలగదు. అంటే ఇక్కడ సూర్యకిరణాల వల్ల కళ్ళకాలుగా ఆన కడగకుండా ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా బొట్టు కూడా భూ ప్రకటింపాలన్నింటినీ కూడా తట్టుకొని కాపాడుతూ ఉంటుంది. ఇదొకటి. దృష్టి దోషం తలగకుండా బొట్టు పెట్టుకోవచ్చు. మనుషుల్లో కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లవెళ్ళ ఇతరుల పైన అసూయ ద్వేషాలతోనే రగిలిపోతుంటారు. ఇతరుల యొక్క వినాశాన్ని కోరుకుంటూ ఉంటారు. వారి మనసులో చెడు ఆలోచన ఉన్నప్పుడు వారి చూపుల ద్వారా ఇతరుల యొక్క పైన ప్రవర్తించ ఉంటుంది. మానవ శరీరంలో అన్ని భాగాల కన్నా ముఖమే అత్యంత ప్రధానమైనది. కాబట్టి ముఖాన్ని చూస్తుంటారు. కాబట్టి ఎవరితో మాట్లాడాలో ముఖమే చూసి మాట్లాడతాం. అందువల్ల పైన తెలిపిన ఈ క్రూర స్వభావం ఉన్నవారు ఇతరులు మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి, అబ్బా వీరి ముఖం ఎంత అందంగా ఉంది అని చెప్పగానే మనకు ఆ దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. వాళ్ళకి అసూయ కూడా వస్తుంది మనల్ని చూసి. అలా వారి అసూయ చూపుల ద్వారా ఎదుటి వారికి ప్రసరించే కిరణాలు క్షణాల్లో వారి తలనొప్పి కలగడం, ఏదో ఒక ఇబ్బంది కలగడం జరుగుతుంది. కానీ ఆ బొట్టు ద్వారా అవన్నీ కూడా దృష్టి దోషంగా పోతుంది. బొట్టు పెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుందని మీకు సందేహం కలగవచ్చు. బొట్టు ఎర్రగా నిండుగా కలకలాడుతూ ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఇతరుల ముఖంలోకి చూడగానే వారి దృష్టి ముందు బొట్టుని ఆకర్షింపబడుతుంది. చూడండి, నేను కూడా బొట్టు పెట్టుకున్నాను కదా, ఎన్ని రకాల చూడండి. విభూతి పెట్టుకున్నా, రక్ష చండీ యొక్క రక్ష పెట్టుకున్నాను, కుంకుమ పెట్టుకున్నా, గంధం పెట్టుకున్నా. ఆకర్షణ అంతా కూడా బొట్టుకే ఉంటుందన్నమాట. అన్ని సమస్యల నుంచి తొలగిపోతుంది. రోగాన్ని అరికడుతుంది. బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టడం మనం తెలుసుకోవాలి. ఎలా వచ్చింది బొట్టు పెట్టుకోవడం? స్టిక్కర్ బొట్టుతో చర్మ రోగాలు. అందరూ స్టిక్కర్ బొట్టు కనిపించే ఉందండి చూడండి అని అంటారు. చర్మ రోగాలంతా కూడా వచ్చేది ఎలా ఉందంటే ఈ యొక్క స్టిక్కర్ బొట్టులు. నేటి స్త్రీలు గతంలో, ఇది నేను ఎవరిని వక్రీకరించి చెప్పడానికి కోసం కాదండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి కోసమే చెప్పాను. స్వయంగా తయారు చేసుకునేవాళ్ళు. ఇది వరకు
ముత్తైదులంతా కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క కుంకుమరాయి, జవ్వాజి, కస్తూరి ఇవన్నీ కూడా వేసి పసుపుతో తయారు చేసుకుంటారు. ఆ కుంకుమ తయారు చేసుకున్న తర్వాత పెట్టుకుంటారు. కాలక్రమంలో ఇది స్టిక్కర్ కింద వచ్చేసింది. కొందరు బొట్టు ధరిస్తారు, మేధావులయ్యారు అని అనవచ్చు. నిజమే. అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధావులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. బొట్టు పెట్టుకోండి, చాలా మంచిది. విజయస్తు.